చిత్తూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పిల్లలు అంతకంటే ఎక్కువ పిల్లలు కంటే 25,000 రూపాయలు వాళ్ళ డబ్బులు ఇస్తామని చెప్తే దాన్ని అపహాస్యం చేసి మాట్లాడడం, హేళన చేసి మాట్లాడడం ఇది రాజకీయ అపరిపక్వత అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 25,000 ఇస్తే ఆ పుట్టే పిల్లలకు డైపర్లు కూడా సరిపోదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. 25,000 రూపాయలు డైపర్లు కొనేటువంటి వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 25,000 అవసరమా అని అడుగుతున్నాను. అంటే పిల్లలకు 25,000 రూపాయలు డైపర్లు కొంటారా? అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో పథకాలు ఇవ్వలేదు. 45,000 దాటినటువంటి బీసీ మహిళలకు పెన్షన్ ఇవ్వలేదు. తర్వాత ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అమెరికా కానీ, యూరోప్ దేశాలు కానీ, గల్ఫ్ దేశాల్లో కానీ మరి ధనిక దేశాలు ఉన్నాయి. ధనిక దేశాల్లో వాళ్ళకి ఎన్నో వనరులు ఉన్నాయి, వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి. తర్వాత ఆయిల్ కానీ, గ్యాస్ కానీ నిక్షేపాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మరి గనులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకి జనాభా తక్కువ ఉండి మరి ఆర్థిక కార్యక్రమాలకు, ఇతర సేవా కార్యక్రమాలకు కావాల్సినటువంటి మానవ వనరులు లేక, మనుషులు లేక భారతదేశం నుంచి కానీ, లేకపోతే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ మొదలైనటువంటి దేశాల నుంచి అక్కడ పోయి పనిచేసుకుంటున్నారు. అంటే దాని అర్థము వాళ్ళ సంపద కంటే, వాళ్ళ యొక్క సహజ వనరుల కంటే కూడా మానవ వనరులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కూడా. మరి ఈరోజు వేల కోట్లు, లక్షల కోట్లు, కోట్ల డబ్బులు ఉన్నా కూడా పనిచేయడానికి, పరిశ్రమలో పనిచేయడానికో, లేకపోతే ఆసుపత్రుల్లో, కాలేజీల్లో, మిగతా రంగాల్లో, సేవా రంగాల్లో పనిచేయడానికో, మరి కార్ డ్రైవర్లో, ఎలక్ట్రీషియన్లో మొదలైన వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు లేక ఎక్కడి నుంచి పోతున్నారు. అతను చెప్పేది పిల్లలు ఎందుకు అంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. ఆయన ఉద్యమ రూపంలో అధిక జనాభా ఉంటే మరి పేదరికం ఉంది కాబట్టి, చదువు తక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది పడతాము, దానివల్ల జనాభా నియంత్రణ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అసలు తల్లాపిల్లామ సినిమాలో ఎన్టీ రామారావు గారు పాటలో చెప్పినారు, బిడ్డలు ఎక్కువ కన్న తల్లికే బహుమతులు ఉన్నారు ఆనాడు, బిడ్డలు లేని గుడ్రాలకే బహుమతులు ఉన్నారు ఈనాడు అని చెప్పి. అంటే ప్రతి 50 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు ఒక సర్కిల్లో మారిపోతూ ఉంటుంది. జనాభా తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి 30 ఏళ్ళకో, 40 ఏళ్ళకో, 50 ఏళ్ళకో జనాభా పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు అమ్మఒడి ఒకరికే ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది 5-6 మంది కూడా ఇస్తున్నారు కదా. 4-5 పిల్లల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళకి ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు కదా. మీరు మాటలు చెప్పి మీ మాటల్లో మీ పిల్లల కంటే రోడ్డు పైన వదిలిపెట్టాల్సిందే. కానీ చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మితే వాళ్ళకు నలుగురికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనే విషయం అర్థం చేసుకోవాలని చెప్పి ఇట్లాంటి రాచమల్లి ప్రసాద్ రెడ్డి వ్యక్తుల లాంటి మాటలు మరి నమ్మొద్దు. పూర్తిగా ఇది మొత్తం కుటుంబానికి, వ్యక్తికి, దేశానికి, ప్రపంచానికి పనికొచ్చేటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం.